స్వర్గంకు కూడా సాటిరాని రెండే రెండు గొప్ప శక్తులున్నాయి. అది జనని జన్మభూమి. అదేంటో ఇక్కడ చూద్దాం. రావణుడిని సంహరించిన తర్వాత లక్ష్మణుడు బంగారుమయమైనటువంటి లంకా నగరాన్ని చూసి, ఆ గొప్ప వైభవాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. లంకలోనే ఉండిపోవాలని కూడా అనుకుంటాడు. కానీ అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడితో ఇలా అంటాడు, లక్ష్మణ, ఈ లంకా నగరం బంగారంతో నిండి స్వర్ణమయమై శోభించినా కూడా అది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే తల్లి మరియు మాతృభూమి అనేవి స్వర్గం కంటే ప్రియమైనవి కదా అని. అంటే అయోధ్యపై శ్రీరాముడికి ఉన్నటువంటి అపారమైన ప్రేమను, అలాగే తల్లి, దేశం యొక్క గొప్పతనాన్ని కూడా ఈ వాక్యం తెలియజేస్తుంది. అందుకు కారణంగానే ఈ సూక్తి దేశభక్తికి చిహ్నంగా ఇప్పుడు ప్రసిద్ధి చెందింది. అందుకే జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసేనంటారు.